గాని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా నిన్న మొలకల్చర్లో ఒక పెద్ద కార్యక్రమం చేసి అక్కడ అందరికీ కూడా వాళ్ళు కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మాట్లాడుతున్నారంటే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా వాళ్ళను లేపేయడమా లేకపోతే కొట్టడమా లేక ఆస్తులు తగలబెట్టడమా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడమా మీరు ఏమన్నా చేయండి మేము చూసుకుంటాము పోలీసులు మన వాళ్ళు అన్నటువంటి సంకేతాలు మొలకల్చర్లో ఇచ్చినట్లుగా ఇప్పుడు ఈరోజు పబ్లిక్ అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కార్యక్రమంలోనే తంబాలపల్లి నియోజకవర్గంలో బి కొత్తకోటలో నేను ఇక్కడ ప్రథమంగా వైఎస్ఆర్సీపీ పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల పైన వాళ్ళు చేస్తున్నటువంటి భూదందాల పైన అక్రమాల పైన ఇసుక దందాల పైన రకరకాల భూ ఆక్రమణ అన్నిటిపైన నేను పోరాటం చేస్తున్నాను. దళితులపై చేస్తున్నటువంటి అట్రాసిటీస్ పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా. మీకేమనిపిస్తోంది ఇప్పుడు మీకే రక్షణ లేకుండా ఉంటే పోలీసులు మీలాంటి వారికే రక్షణ కల్పించలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంది? మరి నియోజకవర్గంలో తిరిగే సిచ్యువేషన్ ఉంటుందా రేపు ఎలా అని? సామాన్య ప్రజలందరూ ఒకటే భావిస్తున్నారు. మనం ఏదైనా మాట్లాడితే మన ప్రాణాలకు ముప్పు. ఏంటంటే టిప్పర్ లారీ ఇసుక టిప్పర్ లారీలు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రేకులు ఫెయిల్ అవుతాయి, అవి వచ్చి వీళ్ళను పొట్టన పెట్టుకుంటాయి. ఎవరైనా మాట్లాడితే రాత్రిపూట ఎవరనే తెలియకుండా దాడులు చేయడం, విపరీతంగా వాళ్ళను మానసికంగా శారీరకంగా వేధించడం, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడం ప్రధానంగా. అంటే ఎవ్వరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడకూడదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ వాళ్ళు చేస్తున్న అక్రమాలు కూడా ఎవరు ప్రశ్నించకూడదు. ఒక నియంత పాలనలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మీ నియోజకవర్గం లేదా? ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం కాదా, లేదంటే ఈ దేశంలోనే అంతర్భాగం కాదా? సొంత ఒక కోటలాగా క్రియేట్ చేసుకొని మొత్తానికి వారు చెప్పిందే వినాలి అనే ఒక రాచరికపు పోకడలకు వెళ్తున్నారా? ఎందుకు ఎవరు సామాన్యులు కానీ మీలాంటి వారు కానీ మేధావులు కానీ ఎవరు గొంతెత్తి ప్రశ్నించేందుకు అవకాశమే లేదా? ఇంకా అటువంటి అవకాశమే కంప్లీట్ గా తుడిచిపెట్టుకుపోయింది నవీన్ గారు. ఎందుకంటే మనము ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు చాలా జరిగాయి. ఇప్పుడు మద్యం రేట్ల గురించి మాట్లాడినటువంటి ఒక ఓం ప్రకాష్ అనే వ్యక్తి సాయంత్రం మాట్లాడాడు, తెల్లవారి శవమైపోయాడు. పలమనేరులో ఎన్ని జరిగాయో అన్ని జరిగాయి. ఇక్కడ నా పైన ఎంత దాడి జరిగిందో అందరూ చూశారు. అంటే ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరు విమర్శించకూడదు. ఎవరైనా విమర్శిస్తే వెంటనే వాళ్ళను ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలని చూడడం, ఇది చాలా దారుణం. మీరు అంటున్నారు నియంత, అతను ఒక నియంత. చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో అతను ఒక నియంతగా ఎదిగిపోయి ఈ రోజు అతన్ని ఎవరు ఆపలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు మొత్తం పోలీసులందరూ కూడా. నిన్న మొన్న చూసాం. అసలు పుంగనూరులో కానీ ఇక్కడ తంబాలపల్లిలో కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ ఇక బీసీవై పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో చూడండి. నిన్న పుంగనూరులో స్వయంగా పోలీస్ స్టేషన్ ముందరే ఈ యొక్క ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వెహికల్స్ తగలబెట్టేశారు. వీళ్ళకి సంబంధించినటువంటి పంట పొలాలు తగలబెట్టేస్తారు, నరికేస్తారు తోటలు, ఎక్కడ పడితే అక్కడ చాలా దారుణాలు. పంట పొలాలను కూడా ధ్వంసం చేస్తారా మాట్లాడితే?